వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి షర్మిల సిద్ధమయ్యారు. అదే విధంగా అదే సమయంలో ఏపీలో ఆమెకి అతి కీలకమైన బాధ్యతలు ఇచ్చేందుకు కూడా ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దానిలో భాగంగానే షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబోతున్నారనేది ఒక చర్చ అయితే అదే సమయంలో మనం చూసినట్లయితే ఆమెకి సీఎం కాంగ్రెస్ వైపు నుంచి సీఎం అభ్యర్థిగా కూడా ఆమెను ప్రకటించబోతున్నారనేది అయితే ఇంకో చర్చ. సో కారణాలు ఏవైనప్పటికీ ఈ రోజున షర్మిల పూర్తి స్థాయిలో పార్టీ తరపున రంగంలోకి దిక్కముందే ఈరోజు ఆమె యాక్షన్ ప్లాన్లోకి అయితే దిగిపోయారనుకోవాలి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు తిరుగుబాటు జెండా వ్యక్తం చేస్తున్న చాలామంది నేతలు షర్మిల వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. అటు జనసేన టీడీపీ పొత్తులు ఉండడం కానీ, చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత ఆయన వైసీపీ అసంతృప్తుల్ని తమ పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదు అంటూ గేట్లు మూసేసిన విధానం కానీ, వీటన్నిటిలో థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు షర్మిల ఒక ఆశాదీపంలా కనిపిస్తూ వస్తుంది. అందుకే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా వేసి ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో షర్మిలతోనే నా ప్రయాణం అంటూ కూడా ఆయన మాట్లాడారు. షర్మిలతో పాటే ఆయన కాంగ్రెస్ జెండా కూడా కప్పుకుంటున్నారు. సో ఇక మరోవైపు చూసినట్లయితే సెంట్రల్ టికెట్ నుంచి ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నాడు. ఆ మల్లాది విష్ణు కూడా టికెట్ లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఆయన ప్లేస్లో వెల్లంపల్లికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో మల్లాది అనుచరులంతా కూడా ఈరోజు రాజీనామా బాట పట్టారు. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే మల్లాది విష్ణు. సో ఆ మల్లాది విష్ణు లాంటి వాళ్ళు కూడా మరోసారి కాంగ్రెస్ వెంట వెళ్లేందుకు, షర్మిల వెంట నడిచేందుకు కూడా ఈరోజు సిద్ధమయ్యారు. అలా మెజారిటీ నేతలు ఈ రోజున గోరింట్ల మాధవ్ దగ్గర నుంచి అనేక మంది షర్మిల వెంట వెళ్లేందుకు అయితే రెడీ అవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పు అంశాలతో. అలాంటి సిచ్యువేషన్లో షర్మిల కూడా కొంతమందిని ఇనిషియేట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈరోజు కొనతాళ్ల రామకృష్ణ కూడా షర్మిల ఫోన్ చేశారని కూడా చెప్తున్నారు. ఈరోజు కొనతాళ్ల రామకృష్ణ ఆయన సుదీర్ఘ కాలం అయితే వైజాగ్ రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పుతూ వచ్చారు. సుదీర్ఘ ఎంపీగా పనిచేశారు, మంత్రిగా వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వీటన్నిటికీ అతీతంగా వైఎస్కు అత్యంత సన్నిహితుడనే పేరైతే కొనతాళ్ల రామకృష్ణకు ఉందని చెప్పుకోవాలి. సో అలాంటి కొనతాళ్ల రామకృష్ణకు సంబంధించి ఈ రోజున పూర్తి స్థాయిలో ఆయన ఎప్పుడైతే దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకున్నారో, ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడానికి కొనతాల కారణమని జగన్మోహన్ రెడ్డి నిందించారు. అప్పుడు ఆయన పార్టీలో సఫికేషన్ ఫీల్ అయ్యారు. సో ఆయన అప్పుడు పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా కొనతాలని పార్టీలోకి తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసినా బట్ ఆ దిశగా కొనతాలు ఫోకస్ పెట్టలేదు. ఈవెన్ టీడీపీ నుంచి, జనసేన నుంచి ఆహ్వానం వచ్చినా కొనతాలు మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఇక పొందంది పరిణామాల తర్వాత ఉత్తరాంధ్ర వెనుకబాటుతరం పేరుతో అనేక సార్లు తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు కొనతాల లాంటి ఒక చరిష్మాటిక్ లీడర్, ఒక వివాదరహితుడని పేరున్న కొనతాల తమ పార్టీలోకి వస్తే తమకు అదనపు బలం యాడ్ అవుతుందని కూడా టీడీపీ లెక్కలు కట్టింది, జనసేన లెక్కలు కట్టింది. ఈ దిశగా అనేక సార్లు ఆయన సైకిల్ ఎక్కేస్తారనే కొన్నిసార్లు ప్రచారం జరిగింది. అండ్ జనసేన జెండా కప్పుకోబోతున్నారని మరికొన్నిసార్లు ప్రచారం జరిగింది. ఈ 4.5 ఏళ్లుగా అలాంటి ప్రచారాలు ఎన్నిసార్లు తెర మీదకి వచ్చినా కొనతాలు మాత్రం ఏ పార్టీ వైపు మొగ్గు చూపట్లేదు. ఇక మొన్నటికి మొన్న ఒక నెల రోజుల క్రితం కూడా కొనతాలతో స్థానిక వైసీపీ నేతలు చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. అనకాపల్లి ఎంపీగా కొనతాల పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంటే ఆయనకు ఆ టికెట్ ఇచ్చేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామనే ఒక సమాచారాన్ని కానీ, ఒక సంకేతాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి కొనతాలకు పంపించే ప్రయత్నం చేశారు. అయినా కూడా కొనతాలు ఎక్కడా దానికి అంగీకరించలేదు. ఆయన సోలోగానే వాటిని ఖండించే ప్రయత్నంలోనే మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దగ్గర నుంచి పోలవరం దాకా ఎలా రాష్ట్రానికి అన్యాయం చేశారనే అంశాన్ని కూడా మీడియా ముందు జనానికి వివరించే ప్రయత్నం కూడా చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సో అలాంటి కొనతాలను తిరిగి కాంగ్రెస్లోకి రప్పించే ప్రయత్నం అయితే ఈరోజు షర్మిల చేపట్టడం జరిగింది. సో ఈ క్రమంలోనే గతంలో కొనతాలతో ఉన్న పరిచయాలు ఉపయోగించుకుని ఆమె కొనతాలకు ఫోన్ చేశారనేది అయితే ఒక సమాచారం. అయితే కొనతాలు మాత్రం తిరిగి కాంగ్రెస్ వైపు, తిరిగి ఆ ఫ్యామిలీ వైపు, షర్మిల వైపు వచ్చేందుకు మాత్రం ఆయన నిర్బద్ధంగా ఈరోజు తిరస్కరించారనే బయటికి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని ఎలాగైతే మిగిల్చుకున్నారు, ఈరోజు షర్మిల దగ్గరికి వెళ్ళినా అలాంటి అనుభవమే తనకు ఎదురవుతుందని కూడా కొనతాలు లెక్కలు కడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే షర్మిల పెట్టిన ప్రపోజల్ను కూడా కొనతాలు తిరస్కరించారనే ప్రచారం అయితే హైలైట్ అవుతూ వస్తోంది. మొత్తం మీద ఈ పరిణామాలతో షర్మిలకు నిజంగానే కొనతాల రూపంలో ఒక షాక్ అయితే తగిలింది అనుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలాను వద్దనుకొని జగన్ వద్దనుకోవడం ద్వారా అటు టీడీపీకి, ఇటు జనసేనకు గేట్లు ఓపెన్ చేసినట్లయింది కొనతాల. మరి ఎన్నికలకి ఇంకా చాలా తక్కువ సమయమే ఉన్న పరిస్థితుల్లో కొనతాల ఎంతవరకు టీడీపీ లాంటి పార్టీల వైపు మొగ్గే అవకాశం ఉందనే చూడాలి. ఎందుకంటే ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన దాడి కూడా ఇటీవలే టీడీపీ జెండా కప్పుకున్నారు హడావిడిగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొనతాల పొలిటికల్ మూవ్ ఎలా ఉంటుందనేది కూడా చాలా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.